అమ్మమ్మ ఇప్పుడు తాతయ్య మన దగ్గర నుంచి అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది తాతయ్య చనిపోయి? 5 ఇయర్స్ అవుతుంది. ఈ 5 ఇయర్స్ అంటే తాతయ్య ఇప్పుడు లేడు కదా, మీ అంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు తాతయ్య ఉన్నప్పటికి ఇప్పటికి ఏమైంది? ఎట్టయినా ఒంటరితనం ఒక్కోసారి బాగా గుర్తొస్తుంది, అప్పుడు బాగా గుర్తుంది. రాత్రి పూట పడుకున్నప్పుడు తెలియకుండా ఏడ్చుకుంటే నిద్రపోతా. చెట్లు చెట్లు ఇష్టమే కదా నీకు? చెట్లు ఇష్టం, కాలక్షేపం పగులు ఏదో మొక్క నాటుకుంటా. ఎక్కువ చుక్కకూర ముక్కలు నాటినావు కదా, ఎందుకు చుక్కకూర అంటే ఇష్టమా? ఏంది అది అన్నీ వండాలని నీకు ఎంత ఆశ ఉంటే ఇవి ఆల్రెడీ తెచ్చిన మొక్కలే మళ్ళీ తీసి మళ్ళీ ఆకులు కోసి మళ్ళీ వేసినావు, ఇగుర్లు పెడతాయి. అట్లా ఒక పుదీనానే వస్తుంది కానీ మరి ఘోరంగా కొత్తిమీర తోటకూర కూడా వస్తుంది. వస్తుంది కానీ అంత స్ట్రాంగ్ గా వచ్చినట్టు అనిపించదు కదా, ఫస్ట్ వచ్చినంత స్ట్రాంగ్ వస్తుందా? గోంగూర చెట్లు అన్ని కోసిన పెట్టి చూడు గోంగూర. మరి అదే చిన్న చిన్న ఆకులు వచ్చినాయి. అమ్మమ్మ ఈ చెర్రీ టొమాటోస్ వాడతారా? బాగుంటాయి కూరలు, పచ్చడి చేసుకుంటే బాగుంటాయి. పచ్చడి పప్పు చారులు వేస్తే బాగుంటాయి, మంచిగా ఉంటాయి. మిరపకాయలు చూడు ఆకులు ఇట్లా పైకి కాచే కాయలు. ఇది దాన్ని ఏదో అంటారు కదా, కొండ వయసు కసలాడతారు కొంచెం, కొంతమంది వాటిని ఏమో అంటారు కొండ కొండ మిరపకాయలు ఏమో అంటారు. ఇట్లా 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 పల్లెటూరులో పైసలు కాయలు కారం ఉంటాయి, అవి ఉంటాయి. వీటికి ఏమైనా కంఫర్ట్ వేస్తావా మేము? ఏమి కంపోస్ట్ అసలు ఏమి టమాటలో బలం ఆ బలం సరిపోతుంది. నీకేమైనా ఫామ్ ల్యాండ్ అట్లా ఏమైనా తీసుకోవాలని ఆశ ఉంది? అంటే కాదు, కొంచెం ప్లేస్లోనే నువ్వు ఇన్ని చెట్లు నాడుతున్నావు కదా, కొంచెం ల్యాండ్ ఎక్కువ ఉంటే మంచిగా పెద్ద పెద్ద చెట్లు అట్లా ఎక్కువ చెట్లు వేసి అట్లాంటి ఆశ. జస్ట్ ఈ కొంచెం బ్రతికించుకుంటే చాలు, ఏదో టైం